మన స్టైల్లో పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చెప్తాను చూసేయండి. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg రొయ్యలు, అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసి జస్ట్ ఒక పొంగు రానిచ్చి ఆఫ్ చేసేయాలి. నెక్స్ట్ ఆ రొయ్యల్ని అందులో వచ్చిన వాటర్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో 2 గరిటెలు ఆయిల్, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత రొయ్యల్లో వాటర్ అన్నీ వేసేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అంతే, కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని దగ్గరకు వచ్చేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవడమే. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది.